నమస్తే సార్. నమస్కారం అండి. సార్, యాక్చువల్గా ఈ రోజున ఆస్తమా అనే మాట మనం తరచూ వింటూ ఉన్నాం. మన మధ్యలోనే చాలామంది నాకు ఆస్తమా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పని అంటున్నటువంటి పరిస్థితి. సార్, ఈ ఆస్తమా అంటే ఏంటి సార్? ఆస్తమా అంటే ఊపిరితిత్తులకి వెళ్ళే శ్వాసనాళాలకు వచ్చే అలర్జీని ఆస్తమా అంటాం. ఓకే. సో అలర్జీ అనేది కామన్ టర్మ్. అలర్జీ మనకి ఏదైనా శరీరానికి ఒక వస్తువు పడకపోవడాన్ని అలర్జీ అంటారు. ఓకే. అది అందరికీ తెలిసిందే. సో సపోజ్ స్కిన్కి అలర్జీ ఉన్నా, మనకి పడని వస్తువు తిన్నా, తగిలినా, పుట్టినా ర్యాష్ వస్తుంది. అంటే స్కిన్ అంతా రెడ్గా అయిపోయి వాపు వచ్చి దురద స్టార్ట్ అవుతుంది. దాన్ని అర్టికేరియా అంటాము, లేదా అలర్జిక్ డెర్మటైటిస్ లేదా చర్మం అలర్జీ అంటాము. అట్లనే మనకు వాతావరణంలో మనకు పడని వస్తువులు దాన్ని మనం గాలి ద్వారా పీల్చినప్పుడు ముక్కు నుంచి ఊపిరితిత్తుకి వెళ్ళే శ్వాసనాళాలన్నీ కూడా లోపలి భాగంలో అలర్జీకి గురైంది. అంటే లోపలి భాగం అంతా రెడ్గా అయిపోయి వాపు వచ్చి ఇచ్చింగ్ అంటే హైపర్ రియాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో ముక్కులో ఆ అలర్జీ రావడం వల్ల తుమ్ములు, ముక్కు కారడము, ముక్కు బ్లాక్ అవ్వడము, ముక్కులోంచి గొంతులో కఫం పడడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళలోనే కొంతమందికి కళ్ళ దురదలు, కళ్ళ మంటలు, కళ్ళు వాటర్ కారడము ఉంటుంది. దీన్ని అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు. అలానే ఈ ఊపిరి తీసుకునే ఈ ట్యూబులు, కింది భాగంలో ఉండే ట్యూబులు, శ్వాసకోశనాళాలు కదా, లోపలి భాగం అంతా కూడా ఈ విధంగా సపోజ్ మన నార్మల్ ట్యూబ్ ఇలా ఉందనుకుంటే ఈ లోపలి భాగం అంతా అలర్జీ వచ్చి రెడ్గా అయిపోయి వాపు రావడం అయితేనేమి, ముక్కులో ఏ విధంగా అయితే చీమిడి కారుతుందో ఇక్కడంతా కఫం ఓవరాల్గా ట్యూబ్ డయామీటర్ ఇక్కడ నుంచి ఇలా అవుతుంది, తగ్గిపోతుంది. సో ఈ హైపర్ రియాక్టివిటీ వల్ల దగ్గు, కఫము, సో ట్యూబ్ సన్నగా అయిపోవడం వల్ల ఆయాసము, తెలికుటలు, ఛాతీ పట్టడము, ఛాతీ బరువుగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఓకే సార్. సార్, ఇప్పుడు ఈ ఆస్తమాకి గురి కాకుండా ఉండాలంటే ఒక కామన్ మ్యాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మంచి ప్రశ్న. ఈ ఆస్మా అనేది యాక్చువల్గా జెనెటికలీ ప్రోన్ ఇండివిజువల్లో, అంటే వాళ్ళకి ఆస్మా వచ్చే తత్వం ఉంటుంది శరీరంలో. ఓకే. ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్ వల్ల వస్తుంది. ఎన్విరాన్మెంటల్, సో మనకి ఆస్మా వచ్చే తత్వం ఉండాలి, బయట నుంచి ఆస్మా కారకాన్ని ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఈ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడే మనకి లక్షణాలు. సపోజ్ నాకు ఆస్మా ఉండే తత్వం జీన్స్లో ఉందనుకోండి, కానీ నేను పీల్చే గాలిలో, అంటే మోస్ట్ కామన్గా మన హౌస్ కానీ వర్క్ ప్లేస్లో కానీ మోస్ట్ కామన్గా అలర్జీ కారకాలు అనేటివి ఉంటాయి. సో ఈ అలర్జీ కారకాలు లేకుండా చూసుకోవాలి. సో ఇండియన్స్కు 70% వరకు హౌస్ డస్ట్ మైట్ అనేది అలర్జీ కారకం. అంటే ఇంట్లో ఉండే దుమ్ము, అంటే ఎక్కడైతే సూర్యరశ్మి సోకదో అక్కడ ఉండే దుమ్ములో ఉండే ఒక రకమైన సూక్ష్మక్రియ. ఇది ఇంట్లో కసులోను, పూసులోను, పాత పుస్తకాలు చదివినప్పుడు కానీ, లేదా చాలా రోజులు ఓపెన్ చేయడం, గదిలోకి క్లీన్ చేయడం, అంటే డీప్ క్లీనింగ్ చేస్తాం కదా, అలా చేయడం వల్ల, లేదా క్లీన్గా లేని బెడ్షీట్స్ వాష్ చేయకుండా మనం జస్ట్ అలా మడత పెట్టుకుంటాం, బ్లాంకెట్స్, అలాంటి బ్లాంకెట్స్లో ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సార్, ఈ పెట్స్ వల్ల ఏమన్నా రావడానికి అవకాశం ఉందా? కరెక్ట్. సో ఈ అలర్జన్ అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇది ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు, సార్ మాకు ముందెప్పుడు లక్షణాలు లేవు, రీసెంట్గా మేము ఒక పెట్టుని తీసుకుంటాము, సో వెంటనే మాకు జలుబు, తుమ్ములు వస్తున్నాయి, దగ్గు, ఆయాసం వస్తున్నాయి అని చెప్పారు. సో యానిమల్ డాండర్ అంటారు, అంటే కుక్కలు లేదా పిల్లులు ఉండే దాని బొచ్చులో ఉండే ఇది డాండర్ ఉంటుంది, హెయిర్ డ్రాపింగ్స్లో ఉండే యాంటీజెన్ వల్ల మనకు అలర్జీ కారణమవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆస్తమాతో గురయ్యి బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి మన హాస్పిటల్స్లో, ఎస్పెషల్లీ వివేకానంద నగర్లో ఉన్నటువంటి మన హాస్పిటల్స్లో హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ చికిత్సా విధానాలు ఏంటి సార్? చికిత్సా విధానాలు యాక్చువల్గా ఆస్తమా అనేది మోస్ట్లీ
క్లినికల్ డయాగ్నోసిస్ అన్నమాట. Okay. పేషెంట్స్ యూజువల్గా సీజనల్ వేరియేషన్ అండ్ డయర్నల్ వేరియేషన్, అంటే ఒక సంవత్సరంలో ఈ చలికాలము వర్షాకాలంలో కొంచెము ఎక్కువ లక్షణాలు Okay. ఉంటాయి, అండ్ పగలతో పోలిస్తే రాత్రులు తెల్లవారుజామున ఎక్కువ లక్షణాలు, అంటే దగ్గు, కఫము, ఆయాసం, పిల్లలు ఇలాంటివి. ఇది వ్యాధి లక్షణాలు. వీళ్ళలో మైల్డ్ నుంచి సివియర్గా కూడా ఉంటాయి. Okay. అంటే మైల్డ్ అంటే కొంచెం లక్షణాలే ఉంటాయి. సివియర్ ఆస్తమా అంటే ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడడానికి చాలా మల్టిపుల్ బ్రెత్స్ తీసుకునేంత సివియర్ ఆస్తమా. Okay. దాన్ని ఒక్కొక్కసారి మనము ఆస్తమా అటాక్ అంటాము. సో వీటిని మనం ఎలా గుర్తిస్తాం? ఈ లక్షణాలు ఉండే వాళ్ళలో మనము ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఎక్స్రే అలాంటివి చేయడము, తర్వాత పిఎఫ్టి అంటారు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది, కంప్యూటరైజ్డ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తాం. దీని ద్వారా వ్యాధి నిర్ధారణ అవుతుంది. కొన్ని సందర్భాల్లో లక్షణాలు ఉంటాయి కానీ పిఎఫ్టి నార్మల్ వస్తూ ఉంటుంది. వీళ్ళలో వేరే టెస్టులు ఉంటాయి అన్నమాట, ఫీనో టెస్ట్ అని కానీ లేదా ఆసిలోమెట్రిక్ టెస్ట్ కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.